హాయ్ నమస్తే, నా పేరు వెంకటమ్మ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో అదీప్ రాజు గారు 28,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వస్తే బాగుంటుంది సార్. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఇక అందరూ అన్ని వ్యాపారాలు మానేసుకొని శుభ్రంగా చక్కబయం చేయొచ్చు. ఓకే, పని పాటు ఉండదు. ఓకే, అందరు స్కీమ్ ఇస్తే సరిపోతుంటారా? అంతే స్కీమ్లు ఇచ్చే సరిపోద్ది. సరిపోతుంది. ఓకే, సో ఏం ఉండదు. మళ్ళీ 5 సంవత్సరాలు చేసాడు అనుకోండి, రాష్ట్రం జీరో అయిపోతే అనిపిస్తుంది. ఓకే ఓకే, జగన్ వస్తేనే బాగుంటది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే పథకాలు అవి బాగా పెడుతున్నారని పెన్షన్లు అవి బాగా ఇస్తున్నారు. ఓకే, జగన్ వస్తే మంచిదండి. రెండోసారి కూడా జగన్ వస్తాడండి. జగన్ వస్తాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చెప్పండి? బానే ఉంది. బాగుంది. ఏం నచ్చిందండి మీకు? ఇబ్బంది జనాలు పడకుండా ఇంటికి వచ్చే పెన్షన్లు గానీ కోటా గానీ అవన్నీ బాగానే ఇస్తున్నారు కదా. బాగానే ఇస్తున్నారు. ఇంకేం నచ్చిందమ్మా? ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటది అనుకుంటా. అవునండి, టీడీపీ. టీడీపీ. ఎందుకని సార్? ఎందుకు అనేసి అంటే కొద్దిగా ఎకానమీ దెబ్బతిని ఉన్నది కదా, ఓకే, అందు గురించి ఒకవేళ ఏమైనా సరిదవ్వచ్చేమో అని. ప్రభుత్వం మారితే మళ్ళీ ఎకానమీ లెవెల్ పెట్టే అవకాశం ఉంటదేమో అని ఉద్దేశం. ఓకే. అంటే జగన్ గారు చేయలేదు అంటారా? సరిగ్గా చేశారు, బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే కొన్ని రకాలుగా కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని చేయటం లేదు కదా. ఓకే, జగన్ గారు ఒక చేస్తే సరిపోదు. లోకల్ ఎమ్మెల్యేలు సరిగ్గా చేయలేదు. లోకల్లో కూడా చేయవలసిన అవసరం ఉంటది కదా. అంటే జగన్ గారు ఏమంటున్నారంటే అవినీతి లేదు, నేను అక్కడ బట్టలు నొప్పుతాను, ఇక్కడ పడిపోతున్నాయి. అంతే, నేను కూడా చెప్పింది స్ట్రైట్ గా చెప్పింది అదే కదా చెప్తున్నాను. జగన్ గారికి అనేది అన్ని తెలియపోవచ్చు, అంటే తెలియని చాలా ఉంటాయి ఓకే, చిన్న చిన్నవి. ఓకే, ఇప్పుడు పువ్వు దోచుకునే వ్యవస్థ అనమాట. ఓకే, అదేమో దండలాగా ఆయన కనిపించలేదు, పువ్వులాగా కనిపిస్తుంది. ఓకే, ఆ పువ్వులన్నీ కలిపి తీస్తాను కదా దండ కనిపిస్తుంది అనే విషయం ఆ రకంగా అనమాట. అంటే బల్గ్గా లేదు, కానీ అవినీతి జరగలేదనేసి ఎవరో చెప్పలేరు కూడా. అవినీతి జరుగుతూనే ఉన్నది. ఓకే. ఈ లోకల్ గా పెందుర్తి నుంచి ఎవరైతే బాగుంటుంది అంటారు? టీడీపీ అభ్యర్థి? టీడీపీ అభ్యర్థి అంటే బండారా సత్యనారాయణమూర్తి గారు పర్సన్ రైటే, అభిమాన పర్సన్ అయినప్పుడు కూడా పంచకర్ల రమేష్ అంటున్నారు. వెళ్ళనుకుంటే ఇక దానికి చూడవలసిన అవసరం లేదు. అభివృద్ధి పరంగా అయితే అంటే ఒక క్యాస్ట్ అనే కాదు, అన్ని వర్గాల కూడా ఆల్రెడీ పరిపాలన ఇంతకు ముందు చేశారు. దాని మీద మాకు పూర్తి నమ్మకం అయితే ఉన్నది. ఆయన వస్తే మాత్రం చాలా బాగుంటది అనే ఉద్దేశం అందరూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకని అంటారు? అభివృద్ధి బాగుంటది ప్రస్తుతానికి. చేయట్లేదు జగన్ గారు? చేస్తారు కదా, కానీ ప్రస్తుతానికి అయితే టీడీపీ బాగుంటది. టీడీపీ బాగుంది అంటారు. మరి ఇక్కడ పెందుర్తిలో అభ్యర్థి ఎవరైతే బాగుంటది? అభ్యర్థి అయితే పీలాసీన్ గారు. పీలాసీన్ గారు. పీలా శ్రీనివాస్. గోవింద్. ఓకే, బాగుంటది అంటారు. జగన్ ప్రభుత్వం రావాలి. జగన్ గారి ప్రభుత్వం. ఎందుకని సార్? మానాటి నిరుపేదలకి మంచి పనులు చేస్తున్నాడు. ఇంకా కాలనీలు ఇచ్చాడు. రేషన్కి ఎక్కడికి వెళ్ళకంట ఇంటికి వస్తాయి. ముసలి పెన్షన్ కూడా ఇంటికి వచ్చేస్తాయి. ఏ విధంగా సరే జగన్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుందంటారు? ఎవరన్నా పర్వాలేదు. ప్రజెంట్ జగన్ గారు ఎలా చేస్తున్నారు? జగన్ పర్వాలేదండి, బాగానే ఉంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన? మీకు నచ్చింది ఏంటి, నచ్చలేదండి? నచ్చలేంది ఏంటంటారా? నచ్చలేంది ఏంటంటే మనకే ప్రతి గ్రామానికి రోజుకు అంటే నెలకు ఒకసారి గ్రామంలో రావాలి. పెద్ద పెద్ద స్టేజీలు కట్టేసి మీటింగ్ చెప్పేసి ఊరందరినీ ఒకసారి రప్పించి ట్రాఫిక్ జామ్ చేసి అది అనవసరం. ముఖ్యమంత్రి గారు వస్తే రావచ్చు, కానీ మనగా మామూలుగా కామ్గా వచ్చి కామ్గా అవదు. గ్రామానికి ముఖ్యమంత్రి గారు రావాలంటారా? ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యేస్ రోజుకి అంటే నెలకు ఒక ఊరు నెలకు మొత్తం మీద మన మండలానికి ఎన్ని గ్రామాలు? 40 ఉన్నాయండి. 40 మండలం ఎమ్మెల్యే 40 గ్రామాలు. 40 గ్రామాలకి రోజుకొక గ్రామం. రోజుకొక అంటే నెలకు ఒక గ్రామం. అలా తీసుకున్నా అప్పుడు ఒక సంవత్సరంలో అందరినీ కలుస్తారు. మళ్ళా సంవత్సరం కూడా అలాగొస్తే తెలుస్తుంది అది. సో ఈసారి మరి ఎలా ఉంది పెందుర్తిలో? ఎవరైతే బాగుంటారో మీరు? అందరికి బాగానే ఉంది. అంతా బాగా. ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎవరు వచ్చినా పర్వాలేదు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటుంది జగన్ గారి మీద ఈసారి? అంటే జగన్ గారు
వస్తారని చెప్పలేము. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు అంటున్నారంటే 1 సంవత్సరం 5 సంవత్సరాలు ఇతను చూసాం. ప్రతి ఒక్కరిని అలా చూడాలి. ఇప్పుడు జగన్ గారు డెవలప్ చేశారు. చేసిందా కూడా మేము ఎందుకు చేయకూడదు అని ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ చేస్తారు. దీని బట్టి డబల్ చేస్తారు. ఇప్పుడు ఇతను జగన్ గారు 3000 పెన్షన్ ఇస్తున్నారు. కనీసం 500 పెంచుతారు. అప్పుడు ఏంటవుతుందంటే కొద్దిగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అతను రోడ్డు వేస్తాడు. ఇప్పుడు ఇతను వచ్చారు అనుకోండి, జగన్ గారు ఎందుకు చేశారు ఇలాగా, మేము ఎందుకు చేయకూడదు అని అతను చేస్తారు. మళ్ళీ 5 సంవత్సరాలు పోయాక మళ్ళీ ఇంకొక అతనికి అవకాశం ఇవ్వాలి. మీరేమంటారు గురువు గారు? మాకు ఏ పార్టీ క్యాండిడేట్ పెట్టి ఓటేస్తాం సార్. క్యాండిడేట్ బట్టి మరి ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది పెందుర్తిలో? ఈ క్యాండిడేట్ అని చెప్పలేము. మరి పలానా క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ నిలబెట్టి పెట్టి ఈ క్యాండిడేట్ బాగుంటుంది. అది మీ పేరు? ఎల్బిల్ శ్రీనివాసరావు. చెప్పండి ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏపీలో అంటే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ, టీడీపీ జనసేన. ఎందుకని అంటారు? ఎందుకంటే కొద్దిగా రేట్లు ఎక్కువయ్యాయి కదండి, అందుకని. పథకాలు ఇస్తున్నారు కదా చాలా మటుకు. పథకాలంటే ఎడ్యుకేషన్ మెయిన్ డెవలప్మెంట్ లేదు. సిటీ సైడ్ చూసుకుంటే విలేజ్ అంటే ఒకలాగా ఉంటదండి. సిటీ అనేది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు అదే చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా ఉపాధి అవకాశాలు ఉంటాయని. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి రాజధాని గురించి మీరు ఏమంటారు? 1 ఉంటే బెటరా 3 బెటరా? 1 బెస్ట్ అండి. అది అమరావతి వైజాగ్. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని స్టార్ట్ చేశారు కదా, దాన్ని డెవలప్ చేస్తే సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా మా ప్రభుత్వం ఇంతే కదమ్మా. ఇప్పుడు జగన్ గారు మీకు వాహనం మీద మాకు వాహన పదవులు మాకేం ప్రాబ్లం లేదండి. అంతే జగన్ వాళ్ళు కూడా మాకు ఆటో వాళ్ళకి అయితే ఏ ఇబ్బంది లేదండి. ఓకే సార్, వచ్చే అవకాశం ఉందా జగన్ గారు? మళ్ళీ అదనేది రాజకీయం అనేది మనం చెప్పలేము కదా. చెప్పలేమంటారు. నమస్తే సార్, బాగున్నారా? టీడీపీ జనసేన వచ్చేస్తుంది కదా. వచ్చేస్తుందా? ఎందుకని జగన్ గారి పరిపాలన నచ్చలేదా? అది ప్రజలందరూ తెలిసి నచ్చిందో నచ్చలేదు అనేది. ఓకే, వరస్ట్ గవర్నమెంట్ ఎవరు అంటే వైసీపీ. వైసీపీ అంటారు. ఏం నచ్చలేదు సార్ అసలు? ఏది లేదు, ఒక అభివృద్ధి లేదు మాకు. వైజాగ్ లో ఒక కంపెనీ అనేది లేదు, సాఫ్ట్వేర్ కంపెనీ అంటూ లేదు. ఏవో పెట్టాను తెచ్చాను చేశాను అంటాడు కానీ ఏమీ లేదు. అదంతా ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు కూడా. అతను చెప్పేది అది అబద్ధం అని అందరికీ తెలుసు. ఓకే, సో ఈసారి టీడీపీ జనసేన వద్దంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎందుకని బాగుంటుందన్నా? ప్రెసిడెంట్ జగన్ పరిపాలన బాగుందా బాగాలేదా? నచ్చలేదు. రిజర్వేషన్ ఓకే, సార్ టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే బాగుంటుంది అన్నారు. మాకు ఎవరు వచ్చినా మంచిదే. మాకు కావాల్సినవన్నీ చేస్తే ఇంకా మంచిది. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా చేస్తారు జగన్ గారు? ప్రజెంట్ గవర్నమెంట్ బాగానే ఉంది. పథకాలన్నీ బాగున్నాయి. సూపర్. ఓకే, బాబు గారు వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? నచ్చలేదండి. మాకు తెలియదండి. అంటే యాక్చువల్గా అయితే మాకు ఆటో పరంగా అయితే మాకు జగన్ ఏమని చేయలేదు. మాకైతే ఒక విధంగా సంవత్సరానికి మాకు 10 చేస్తున్నాడు. పెద్దగా బళ్ళు కూడా పెద్ద ఇబ్బంది పట్టలేదు. ఈ విధంగా అయితే మాకైతే జగన్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పథకాలు అయితే పక్కన పెడితే మాకు జగన్ అయితే మాకు బాగుంటుంది అనుకుంటాం. అంటే ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు నెక్స్ట్ టైం సీఎం చంద్రబాబు గారు ఎవరైనా కానీ డెవలప్మెంట్ కోసం ఎవరైనా చూస్తారు. అంటే చంద్రబాబు వస్తే కొంచెం డెవలప్మెంట్ బాగుంటుంది జగన్ ఆశ. కానీ ఏంటంటే జగన్ గారు అంటే స్కీమ్ వల్ల దిగడం వల్ల కొంచెం ఇదే తప్పనే మరి జగన్ గారు అన్ని చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటది? చెప్పండి సార్. ఈసారి జనసేన టీడీపీ అండి. జనసేన టీడీపీ. ఎందుకని సార్? చూసారు కదా రేట్లు ఎలా పెరిగినాయి అన్ని మీరు చూసారు. ఉద్యోగ అవకాశాలు లేవు, స్పెషల్ స్టాటస్ లేదు, పోలవరం కట్టలేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. పక్క స్టేట్ జనాలందరూ చదువుకున్న వాళ్ళందరూ పక్క స్టేట్లకు వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీలకి హ్యాపీ లేరు, జనాలు హ్యాపీగా లేరు, ఏ ఒక్క సెక్షన్ కూడా హ్యాపీగా లేదు. అంచేత కంపల్సరిగా జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలి. నెక్స్ట్ బీజేపీ కూడా కలిసి వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. మనకు కూడా కొంచెం అడిగేదానికి అదే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ పెందుర్తిలో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? టీడీపీ జనసేన అభ్యర్థి? టీడీపీ జనసేన అయితే నాకు తెలిసి పంచకల్ రమేష్ బాబు అయితే ఎడ్జ్ ఉంది నాకు తెలిసి. ఇక్కడ ప్రతి విలేజ్ లో కూడా ఏముందంటే లాస్ట్ టైం అందరికి కూడా బీసీ సర్టిఫికేట్లు అందరూ కూడా చేసి ఉన్నారు ఆల్రెడీ. రెండోది ఏంటంటే ఎటువంటి అవినీతి మరక కూడా లేదు. 2 times ఆల్రెడీ చేసి ఉన్నాడు ఆయన. ఎటువంటి అవినీతి మరక లేదు.
రెండోది ఏంటంటే కార్యకర్తలు కానీ ప్రజలు అందరినీ సమానంగా చూస్తారు. అది నా కార్యకర్త, నా మనిషి, ఇది తప్పు చేసినా కూడా సమర్థించే మనిషి అయితే కాదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన డబ్బులు పోగొట్టుకున్నాడు కానీ ఒక అక్రమంగా ఆస్తులు అయితే సంపాదించలేదు. అందువల్ల మేబీ నాకు తెలిసి రమేష్ బాబు అయితే బాగుంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. టీడీపీ పోతే బాగుంటుందండి. టీడీపీ ఎందుకని సార్? అంతే మరి ఇక అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా లేకపోతే మీరు టీడీపీ అంటే అభిమానమా? అలాగే మరి బోర్ కొట్టేసిందా జగన్ గారి మీద? ఓకే సార్ వద్దంటారా? టీడీపీ జనసేన కలిసింది కదా అనుకుంటున్నాను, వస్తుందని అనుకుంటున్నాం అండి. మరి జగన్ గారు పథకాలు ఇస్తున్నారు, కోట్లు డబ్బులు ప్రజల అకౌంట్లు వేస్తున్నారని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే అప్పులు చేస్తే పథకాలు చేతిపోకండి. మరి రాజధాని వైజాగ్ బాగుంటుంది అంటారా, అమరావతి బాగుంటుంది అంటారా? అమరావతి బాగుంటుంది. అమరావతి బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మేడం? చెప్పాలి అసలు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఎలాగుందంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయి మాలాటలు బ్రతకడం చాలా కష్టంగా ఉంది కదా. ఓకే అది అంటే ఎందుకు రేట్లు పెరిగినాయి అంటారు? మీరు ఏమనుకుంటున్నారు? జగన్ వచ్చాక పెరిగాయి అనుకుంటున్నా. ఎన్నిసార్లు 3 సార్లు బస్ పాస్ పెంచేశాడు, బస్సు రేట్లు పెంచాడు. పాల రేట్లు కూడా అతను వచ్చాక 3 సార్లు పెరిగింది. ఓకే మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, ఎవరు వస్తారు? టీడీపీ జనసేన కూటమి వస్తుంటారా, జగన్ గారు వస్తానంటారా? ఎలాగుంటుందో చెప్పలేదు. ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చి ఎవరైతే మాకు శుభ్రంగా చూస్తారు వాళ్ళు వస్తే బాగుంటది అనుకుంటా. వచ్చాక ఎవరైనా మమ్మల్ని బాగా చూడాలనుకుంటాం కదా. మరి ప్రజెంట్ జగన్ గారు చూడలేదు అన్నారు, బాగా చూస్తున్నారు, అలాగే ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ఇవ్వలేదని అనట్లేదు, ఇస్తున్నారు. పథకాలు చేత ఇస్తున్నారు, చేత తీసుకుంటున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. టీడీపీ వస్తే బాగుంటదండి. ఎందుకండి? ఇది ఇంకా అడుక్కి వెళ్ళిపోతామండి. ఇప్పుడు బోల్డ్ అప్లై అయిపోయి ఉన్నా నేను. ఓకే ఎందుకు అయిపోయారు అప్పులు మీరు? ఏంటి ఏమి 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 రాబట్టలేదు, పని లేదు, వ్యాపారాలు లేవు. ఎందుకు జనాలు పనులు లేక ఏంటి వచ్చినట్టు తిరిగి తీసుకుంటాడండి అతను. ఓకే మరి పెందుర్తిలో అభ్యర్థి ఎవరైతే అభివృద్ధి అయింది, అభిప్రాయం అయితే వేస్ట్ అండి. 5 సంవత్సరాల కానీ ఇప్పుడు వరకు కనబడలేదండి. ఓకే మరి ఇక్కడ ఎవరు టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరు వచ్చినా కొంచెం కోటండి ఇక్కడ. మరి తేడా లేదు. అభ్యర్థి ఎవరైతే బాగుంటది ఇక్కడ? ఎవరైనా పర్లేదండి, ఎవరైనా సపోర్ట్ చేస్తామండి. ఓకే మరి పథకాలు ఇస్తున్నారు కదా, ఇన్ని పథకాలు ఎవరికి ఇచ్చినా వేసాడు తిరిగి తీసుకుంటున్నాడండి. ఇచ్చినట్టే ఇస్తున్నాడండి, తిరిగి తీసుకుంటున్నాడండి. ఓకే మరి రాజధాని గురించి మీరు ఏమంటారు? ఏంటండి రాజధాని ఏంటండి? ఇక్కడ అంటాడు అక్కడ అంటాడు, ఏమీ లేదండి. జనాల్ని మబ్బు పెట్టడం కోసమే, అతను ఉండడం కోసమే సులువుగా సేఫ్ గా చేసుకుంటాడండి. ఏమీ అయితే లేదు. సో ఈసారి అయితే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం. చెయ్యాలండి, చేస్తేనే బాగుంటదండి. బాగుంటది. ఓకే థ్యాంక్ యూ అండి. ఓటకే లేదు. ఎలా ఉంది జగన్ పరిపాలన, ఎలా ఉంది? వస్తారన్నారు ఈసారి? తెలియదు ఎందుకని? ఏమనుకుంటున్నారు మామూలుగా? ఏమనుకుంటలేదా? జగన్ పరిపాలన ఎలా ఉందండి? అలాగే ఉందా? పైకి ఓకే నవ్వలేము, ఏడలేము. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఏం పేరు మీ పేరు? మోహన్. చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటుంది ఎవరిష్టం ఉంది. ఇష్టం ఎవరు? జగన్ గారు రావాలా, పవన్ కళ్యాణ్? ఎట్టి పరిస్థితుల్లో తగ్గం ఉందా? ఒకటి ఉంది మీకు బ్రహ్మాండంగా. ఎక్కడ ఉంది? ఎందుకునా? నర్సీపట్నం. ఓకే ఇలా వస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? టీడీపీ గెలిచారు కదా, వచ్చేస్తారు. బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి అవుతారా? ఎవరు అవుతారు? బాబు గారా, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్. చెప్పు బ్రదర్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటారు మీరు? వైజాగ్. ఎందుకునా? పెన్నెత్తి కాదు, కంచరపాలెం. ఓకే పర్లేదు చెప్పండి సార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వస్తేనే మంచిది. టీడీపీ వస్తే ఎందుకని సార్? ఎందుకంటే కొంచెం పనులు అవుతాయి. అంటే ప్రజెంట్ గవర్నమెంట్ చేయట్లేదు అంటారా? చేస్తున్నది కానీ అంతవరకు ప్రజలకు ఇదే లేదు. ఓకే ఈసారి రాజధాని గురించి మీరు ఏమంటారు? రాజధాని గురించి ఒకటైతే బాగుంటుందా, 3 అయితే బాగుంటుందా? లేదు, ఒకటైతే మంచిది. అది ఒకటే అమరావతి అయితే మంచిది. అమరావతి అయితే బాగుంటుంది. పెందుర్తిలో ఎలా చేశారు ఈ రాజు గారు? ఉన్నారు కదా.
బాగా చేశారు. ఖర్చుని బట్టి బాగానే సరే ఎవరు సరే రెండు మనిషి అన్ని ఇష్టం, అందరు ఇష్టం. అందరు ఇష్టం. ఏమంటారు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది బాగుంది. బాగుంది బాగుంది. సార్ వస్తారంటారా? అది వస్తారా వచ్చా మంచిదే మంచిది. మంచిదే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. టీడీపీ. ఓకే, రాజధాని మూడైతే బాగుంటుంది, ఒకటైతే బాగుంటుంది. ఒకటే అది ఎక్కడ? అమరావతి. అమరావతి. గురుగారు మీ పేరు సత్యనారాయణ. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? అదే మేము అందరం ఒకటే బ్యాచ్ అండి, ఏ బ్యాచ్? తెలుగుదేశం తెలుగుదేశం బ్యాచ్. మాదంతా అంటే అభిమానులు చెప్తున్నారా? అభిమానంతో అంబాదండి. అతని మీద మాకు ఇప్పుడు ఎవరు ఏం చేసినా చేసేది ఏం లేదండి, ఉన్ని ఫ్యాక్ట్ చెప్తున్నాం. అతనుకున్న ఇబ్బందులు అతనుకుంటాయి. మీరు ఇప్పుడు మేనేజర్ అనుకోండి, మేనేజర్ కున్న ఇబ్బందులు మీకుంటాయి, పీనుకున్న ఇబ్బందులు పీనుకుంటాయి. మిమ్మల్ని మేము తిడుతుంటాం, మీరు మమ్మల్ని బాధ పెడుతుంటారు. అవన్నీ కామను. అది సో ఈసారి అయితే టీడీపీ జనసేన ప్రభుత్వం వద్దంటారా? రావాలి 99%. 99% వస్తుంది అనుకుంటున్నారు. ఒక్కసారి థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా ఏంటంటే ఏం లేదండి సార్. ఈసారి అయితే మరి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయండి మాకు. ఎటువంటి ఇబ్బందులు? కరెంట్ బిల్లు కట్టుకోలేకపోతున్నాం, ఏ వస్తువులు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకపోతున్నాం. మరి ఎవరికో ఏదో వస్తుంది ఏమో కానీ మానాటి వాళ్ళకి అంటుంది. మరి మా ఇప్పుడు మెడికల్ లో చేస్తున్నాం పిఆర్ అనేది, పేషెంట్లు తీసుకురావడం ఇవన్నీ చేస్తుంటారు. మాకు సాలరీస్ కూడా కన్ఫర్మ్ గా ఇవ్వలేదు ఇంత ముందులాగా, చాలా ఇబ్బంది పెట్టేస్తాను. ఇంతకు ముందు అలా కాదు, మాకు 1 నుంచి 5వ తారీఖు లోపు సాలరీస్ ఇచ్చారు. ఇప్పుడు ఈవేళ 22 తారీఖు వచ్చి లేవు, కాంట్రాక్ట్ బేసిక్. మరి గ్యాస్ ఇడిపించుకోవాలన్నా, కరెంట్ బిల్ కట్టాలన్నా, ఏది కట్టాలన్నా డబ్బులు ఉండాలి. మరి ఇలాంటివన్నీ దేని వల్ల వస్తున్నాయంటే మరి ఒకసారి ఆలోచించుకోవాలి. మేము కూడా ఆలోచించుకునే చేస్తాం ఈసారి ఏం చేసినా. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటారు సార్? లోకల్ ఇప్పుడు మానాటి వాళ్ళు చెప్తే మరి ఉన్నట్టు చెప్పాం కదా. మరి అప్పుడు మా ఊరికి ఫస్ట్ సారి వచ్చారండి, 3 ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి ముఖం కనిపించలేదు. మళ్ళీ ఏ రకంగా మా ఊరు రాగలరు? అలాగా మరి లెక్క వేసుకుంటే గ్రామాలు బట్టి ఉంటాయి. ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే బాగుంటుంటారు మీరు? టీడీపీ జనసేన అయితే బండారు సత్యనారాయణ అనుకుంటారు. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంటారు? ఎవరంటే డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ గారు చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు? బాబు గారు ఎందుకు అంటున్నారు జనాలు? బాబు గారు అంటే మరి ఇంక ఈ కంపెనీలు ఇవి అవి ఉండాలని చెప్పేసి ఇవి చేయకుండా ఈ డబ్బులు అనే పనిచేస్తున్నారని చెప్పేసి ఇలాగ అంటున్నారు అంతే. లేకపోతే జగన్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు? చదువు గురించి మాకే చేసేదే లేదండి, రోడ్డు మీద బతుకుతున్నాం బండ్లు వేసుకొని. మళ్ళీ కూడా పోలీసులు ఉంచట్లేదు, తీసేయమంటారు రోడ్ల మీద ఉంచకూడదని. ఇంకెక్కడ బతుకుతాం మేము? రాయవ కోసం లేకపోతే మేము పేదవాళ్ళు ఎక్కడ బతుకుతామండి? సో మరి ఏమంటారు ఈసారి? మరి ఎవరికి వేస్తారు రోడ్డు మీరు? ఎవరైనా మంచిదే మాకు, మా రోడ్డు మీద బతికిన వాళ్ళం మేము. జగన్ వచ్చినా పర్వాలేదు, చంద్రబాబు వచ్చినా పర్లేదు, మమ్మల్ని పళ్ళు తీయక తీస్తే చాలు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎవరు మంచి పని చేస్తే అదే వస్తారండి. ప్రజెంట్ ఎలా ఉంది మేడం జగన్ పరిపాలన? వస్తారంటారా? ఏమో అతని అదృష్టం కదా మేడం, మంచిగా చేశారా లేదా? మంచిగా చేసే వాళ్ళు చేశారు, చేయలేని లేదు. ఓకే, సో ఇదారా ఆయన అదృష్టం పట్టిపోతుంటారా? అంతే అంతే. ఎవరైనా మరి బాబు గారు పవన్ కళ్యాణ్ కలిశారు కదా, ఆ ప్రభావం ఉంటుందంటారు ఈసారి? వాళ్ళ అదృష్టం ఎలాగుందో వాళ్ళ అదృష్టం ఎలా ఉందంటారా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎవరైతే బాగుంటుందని ఏం చెప్తామండి? జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? ఏం నచ్చిందండి ఏం చెప్తామండి? మహిళలకి మరి రుణమాఫీలు ఇవి అన్ని ఇస్తున్నారు. మరి పరిపాలన మళ్ళీ మారితే బాగుంటుందని చూస్తున్నాం. మారితే బాగుంటుంది అంటారా? ఎందుకనమ్మా? ఎందుకు మారాలనుకుంటున్నారు? ఎందుకు మారాలనుకుంటా అంటే బాగానే ఉంది. ఎందుకు మారాలి? రోజు ఒకటే కూర తింటే బోర్ కొడుతుందంటారా? అంతేనా? అంతే కదమ్మా? అంతేనండి. అంతేనా? సో ఈసారి అయితే టీడీపీ జనసేన వస్తుంటారు అయితే? అలాగనే లేదండి, మాకు మరి రోడ్డు మీద కష్టం ఎవరు బాధ చూస్తే వాళ్ళకి కావాలి. మరి జగన్ గారు చూసారా మీ బాధ? చూడలేదా? ఇప్పుడు విజయన్ అయితే చూసారు, ఓకే. తర్వాత పరిపాలన ఎలా ఉంటుందో చూడాలి కదా. చూడాలి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు?
ఏదంటే మనం ఏం చెప్పగలమండి, అది పీపుల్ డిసైడ్ చేయాలి. నాకైతే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ నచ్చలేదు. ఎందుకని? ఈ ప్రభుత్వం వల్ల నాకు ఉపయోగం కలిగింది లేదు. నాకు ఇల్లు లేదు, ఇల్లు రాలేదు. చేయూత అదే ఐ మీన్ ఏమంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్లు కట్టడం ఏమీ ఇవ్వలేదు. సో నాకు ఈ గవర్నమెంట్ అయితే నచ్చలేదు. అది. అండ్ ఇంకొకటి, ప్రస్తుతం అయితే క్యాపిటల్ కూడా చెప్పుకునే అంత ఏం లేదు మనకి. క్యాపిటల్ వైజాగ్ అంటున్నారు కానీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఈ ప్రభుత్వం ఇంకా దీనికోసం ఇంకేం మాట్లాడగలం మనం. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? నేను ఆ విషయంలో మాత్రం చెప్పలేను, ఎందుకంటే టకాపూర్ అవ్వచ్చు 50-50. అలాగని చెప్పి జగన్ గారిని కింద చేయలేవు, అలాగని చెప్పి టీడీపీ జనసేన ఓట్ అయ్యి పోటీ చేస్తుంది వెళ్ళిపోద్దని కూడా చెప్పలేము. నువ్వా నేనా అన్నట్టు ఉంటది రిజల్ట్ రోజు. ఈ జగన్ గారు చేసినవి మంచిగా ఉంది, అలాగని చెప్పి ఆయన చేయని కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రెండు బ్యాలెన్సింగ్ వల్ల మనం ఏంటనే విషయం అనేది చెప్పలేం, క్లారిటీ ఇవ్వలేం. ఎలక్షన్ రిలీజ్ రోజు, కౌంటింగ్ రోజు నువ్వా నేనా అన్నంతలా వెళ్తుంది అది. పెందుర్తి ప్రజెంట్ ఎమ్మెల్యే అదీప్ రాజు ఎలా చేశారు? రోడ్లు, వాటరు ఓకే, ఇదంతా ఓవరాల్ గా బాగుంది. బట్ ఏమంటారు, ఇంకా చెయ్యాలి, చేస్తే బాగుందేమో నా ఒపీనియన్. పరిపాలన ఎలా ఉంది? నేను ఈ స్టేట్ లో ఉండట్లేదు, బయట ఎక్కువ ఉంటాను, నాకు తెలియట్లేదు, కానీ నెగిటివ్ గా ఎక్కువగా అనిపిస్తుంది. నెగిటివ్ ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటారు? దీనివల్ల రివ్యూ జనాలు చెప్పేదాన్ని బట్టి నేను ఎక్కువ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ దాని వల్ల నెగిటివ్ గా ఎక్కువగా టాక్ వస్తుంది. ఎక్కడ మీది? ఏ నియోజకవర్గం మీది? మాది చోడవరం. ఓకే అమ్మా, మీ పేరు? నా పేరు చింతల్లి. ఎలా ఉందమ్మా జగన్ పరిపాలన? బాగానే ఉందండి. బాగుందా? సార్ వస్తారంటారా? ఏం నచ్చింది పరిపాలన మీకు? అన్ని బాగానే ఉన్నాయి కదా. అన్ని బాగున్నాయి. ఓకే సార్ వస్తారంటారా ముఖ్యమంత్రి? వస్తారు. చెప్పండి, ఏం పేరు? కోటేశ్వరరావు గారు చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటదండి. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? పథకాలే బాగున్నది, కొద్దిగా మా ఆటోలు కూడా అంత ఇబ్బంది పెట్టట్లేదు అది. ఓకే మరి సార్ టీడీపీ జనసేన కలిసింది కదా, టీడీపీ జనసేన కలిసినా మహాలక్ష్మి పథకం బస్సులు వెళ్తాం, మాకు ఇబ్బంది ఉండదు కదా. ఈసారి మేము జగన్ కే ఇస్తాం కంపల్సరీ. పెందుతులు ఎవరైతే బాగుంటది అభ్యర్థి కొత్త అభ్యర్థి వేయాలని బాగుంటదండి, అది ఊరే తప్ప. కొత్త అభ్యర్థి అయితే బాగుంటది. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే వద్దు. ఎందుకని? ఆయన పెద్దగా జనాలకు పెద్దగా కనపడట్లేదు, ఆయన కనిపించట్లేదు. థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవడొకడు వస్తాడండి, మనకెందుకు ఎందుకంటారా? మనకెందుకు బాబు, ఎవడు వచ్చినా పడాలి. ఎవడు పర్లేదంటారా? మన అంతే అంటారు. మన తాను మనం ఉన్నాం, ఎవడు వచ్చినా పడాలి. మనం కూడా దోచుకుంటారేమో, మనం కూడా ఏమో ఏం చేత అందరూ రాష్ట్రాలతో పోతారా, మనం ఒకరే పోతాం, గుంపులో పోయిందంటారా? ఓకే. ఏపీలో ఎవరు వచ్చినా జనాలకు ఉపయోగపడే వాళ్ళు వస్తే మంచిదని. ఇప్పుడున్న ప్రభుత్వం ఉపయోగపడలేదు అంటారా? 1-2% ఉపయోగపడుతుంది, మిగతా దాంట్లో ఉపయోగపడట్లేదు. ఓకే. సో ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, అవును, వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చినా ఆయన కూడా ఇలాగే నమ్మక ద్రోహంగా చేస్తే ఇంకా జనాలు మనుషులు నమ్మడమే మానేస్తారు. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజలకి మేలు చేసే వాళ్ళు ఏంటంటే వైద్యాన్ని, విద్యని కొద్దిగా అనుకూలంగా ఇస్తే కొంచెం ప్రజలు సుఖపడతారు. కానీ ఎన్నో మాయమాటలు చెప్పి వస్తున్నారు, కానీ జనాలు మాత్రం ఎప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ నిజంగా జనాల కోసం కష్టపడే నాయకుడు రావాలి. అది ప్రస్తుతానికి ఎవరు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అందరూ కూడా ఒక ఛాన్స్ అని ముందుకు వచ్చిన వాళ్ళే. ఆ ఒక ఛాన్స్ అని వచ్చిన వాళ్ళు కూడా ఆ అవకాశాన్ని తీసుకున్నందుకు, ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు, ఆ ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తే కొంచెం బాగుండు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నాకైతే చంద్రబాబు నాయుడే కావాలి. చంద్రబాబు కావాలి. ఎందుకని? నాకు ఇష్టం. జగన్ పరిపాలన ఎలా ఉంది? ఎందుకండి మాట్లాడుకోకూడదు అలాంటివి, మనకూడదంటారా? ఎందుకని అంత అంత ఇదిగా వైరాగ్యం వచ్చింది నీకు? అంతే కొన్ని. ఓకే చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అలాంటివి తెలియదన్న మనకి, పాలిటిక్స్ కోసం వస్తుందా? రావట్లేదు. ఎందుకని రావట్లేదు మరి? అంటే ఇంట్లో పెద్దోడు, నేను ఇంట్లో పెద్ద చిన్నోళ్ళకే కదా ఇస్తున్నారు మామూలుగా. చదువుకుంటారు మీరు?
నేను ముందు పాలిటెక్నిక్ చేశాను, అందులో పర్లేదు అనమాట. ఐటీ జాయిన్ అయ్యాను, ఇప్పుడు అప్లై చేశారు, ఇంకా అవుతుంది అన్నారు అనమాట. ఎలా ఉంది జగన్ పరిపాలన గురించి? మామూలుగా ఉందన్న, పర్లేదు మరి. సరే టీడీపీ జనసేన కలిసింది కదా, వచ్చే అవకాశం ఉందంటారా? వస్తుంది అన్న, పవన్ కళ్యాణ్ వస్తారు. పవన్ కళ్యాణ్ వస్తారా? పవన్ కళ్యాణ్ టీడీపీ కానీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసి టీడీపీ వస్తే మనకి ఏంటంటే మెయిన్ గా మనకి జాబ్లు వస్తూ ఉంటాయి కదా, జాబ్లు వస్తాయి. ఓకే, అదో నమ్మకం అంతే తప్ప కన్ఫర్మ్ అని చెప్పలేం కదా. ఓకే. మరి రాజధాని అమరావతి బాగుంటుందా, వైజాగ్ అయితే బాగుంటుందా? ఏదో ఒకటి మనం క్యాపిటల్స్ కోసం పక్కన పెట్టాను, మనకి జాబ్లే కావాలి ముందుగా. జాబ్లే కదా మనకి. జాబ్ లో మీరు క్యాపిటల్ ఉంటేనే కదా జాబ్లు వచ్చేది మనకి. కంపెనీ రావాలనుకో మీ క్యాపిటల్ అడుగుతారు, దాన్ని బట్టే కదా వచ్చేది. మన వైజాగ్ లో ల్యాండ్ ఎక్కడ ఉంది, జగన్ మొత్తం తీసుకుంటున్నారు కదా, ఎక్కడ పడితే విసుకోండి ఇవన్నీ ఆపేస్తున్నారు. అది తీసుకుంటున్నా ల్యాండ్, మరి అక్కడ మరి స్వాధీనం చేసుకున్నట్టే కదా అది. చేస్తున్నట్టే. సో మళ్ళీ అది కాకుండా మళ్ళీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని అమ్మకం పెట్టేశారు. మరి స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటిజం అయిపోయింది. ఒకసారి ఆగండి ఫోన్. టీడీపీ వస్తే బాగుంటదండి. టీడీపీ వస్తే బాగుంటుంది అంతే. అంతేనా? జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదండి. ఏం నచ్చలేదు? ఏమి రావట్లేదండి, అది ఏమి రావట్లేదు. ఇంటికి ఉద్యోగం అన్నారండి, ఏది ఇవ్వలేదండి అది. ఇంకా రాజధాని గురించి ఏమంటారు? రాజధాని ఇంతకుముందు ఉండి రాజధాని అయితే బాగుంటుంది. అమరావతి అయితే బాగుంటుంది. అమరావతి బాగుంటుంది. ఓకే. సో ఈసారి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? చేద్దామండి. పెందుర్తిలో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? ఎవరు నిలబడతారో తెలియదండి మీరు ఇంకా. తెలియదు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అండి. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? టీడీపీ జనసేన వస్తే బెటర్ అని. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చారంటే ఏటీ లేదు, యూజ్ అయితే ఏం లేదు, కానీ అన్ని దోచుకోవడం తప్ప చేసింది అయితే తక్కువ, దోచింది ఎక్కువ. ఓకే, జగన్ వస్తే మటుకు. ఓకే. ఇంకా మళ్ళీ రెండోసారి జగన్ వస్తే మటుకు ఇంకేటి లేదు, అన్ని దోచుకోవడాలే, ఉండు. 10 రూపాయలు వస్తే 10 రూపాయలు దోచుకుంటాడు. సో ఈసారి టీడీపీ జనసేన రావాలంటారు? రావాలి. మరి ఇక్కడ పెందుర్తిలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? పెందుర్తిలో అభ్యర్థి అయితే 2 కలిపి ఉన్నాయి కాబట్టి పంచగల రమేష్ బాబుకి చీటిస్తారు, అది పక్కగానా. ఇప్పుడు అదీప్కి పంచగల రమేష్ బాబు చూసుకుంటే మటుకు పంచగల రమేష్ బాబు ఆల్రెడీ పెందుర్తి మీద పోటీ చేశారు, గెలిచే ఉన్న అభ్యర్థి అతను. పక్కగా అతను వస్తారు 100% అయితే. ఓకే. సో ఈసారి అయితే టీడీపీ జనసేన అది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన. అవునండి. ఎందుకని సార్? జగన్ వచ్చాక డెవలప్మెంట్ ఏ లేదండి, దానివల్ల. అంటే డెవలప్మెంట్ ఎటువంటి డెవలప్మెంట్ కావాలి? డెవలప్మెంట్ అంటే పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు మెయిన్ ముఖ్యంగా. ఓకే. రాజధాని గురించి ఏమంటే ఏదైతే బాగుంటుందా? వైజాగ్ బాగుంటుందా, అమరావతి బాగుంటుందా? రాజధాని అమరావతి బాగుంటుంది, దీన్ని మాత్రం ఆర్థిక రాజధానిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది వైజాగ్. ఈసారి టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందా? వస్తుందండి. వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటదండి. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఎందుకని? వాళ్ళ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? ప్రభుత్వం ఏర్పాటు చేయాలండి. చేయాలి. మన చేతుల్లో ఏం లేదు కదండి. జనాలందరూ జగన్ పరిపాలన పర్లేదండి, పర్వాలేదు. కొన్ని కొద్దిగా బాగలేవు, కొన్ని పర్లేదు. అంతా కరెక్ట్ కాదు, కొద్దిగా పర్లేదు. ఇక్కడ లోకల్ గా ఎవరైతే బాగుంటుంది ఎమ్మెల్యే అభ్యర్థి? లోకల్ గా అయితే ప్రెసెంట్ అయితే క్యాండిడేట్ బట్టి ఉందండి, పార్టీ బట్టి అయితే ఏం లేదు. క్యాండిడేట్ ఎవరు ప్రెసెంట్? పంచగల రమేష్ బాబు. ఇస్తే వస్తుందా? ఆయనకి ఇస్తే రావచ్చు. కొంచెం టీడీపీ ఎక్కువే, జనసేన కూడా ఎక్కువ. ఓకే. ఎందుకని? నేను అన్ని మంచి పెడుతున్నాడు కదా, అన్ని మంచి పనులు చేస్తారు. ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సార్ అమ్మఒడి, వసుదేవన, ఓకే, అన్ని బాగుంటాయి. ఓకే. పెందుర్తిలో ఎవరు వస్తారంటారు మీరు? పెందుర్తిలో తెలియదు సార్, ఇక్కడ మాకు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? అయితే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూసాను, చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఎలాగైతే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటాను. చంద్రబాబు చూడాలనుకుంటున్నారు అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా, లేకపోతే నచ్చగా దౌర్జన్యాలు ఇవన్నీ బాగలేదు. ఓకే. ఈ రేట్లు పెరిగిపోయి అన్ని పెరిగిపోయి. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, ఏం పథకాలండి, మన దగ్గర తీసుకోకంటే ఉంచాలి. ఓకే. గురుగారు మీరేం చేస్తారు? సీఎం మార్చాలనుకుంటాను. మార్చాలనుకుంటున్నారు. ఎవరైతే బాగుంటుంది పెందుర్తిలో? ఇంతంటే టీడీపీ రావాలి. అదే టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? డిసైడ్ అవ్వలేదండి. డిసైడ్ అవ్వలేదు అని మీరు అనుకుంటే అభ్యర్థి అయితే వస్తాను అనుకుంటారు కదా? టీడీపీ అయితే వస్తాను. టీడీపీ అయితే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.
అంటే ఎవరన్నా తిన బాగా పర్వాలేదు. అంటే జగన్ గారు రావాలా, చంద్రబాబు కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా? జగన్ వచ్చినా పర్వాలేదు. జగన్ వచ్చే పర్వాలేదు. ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు? పరిపాలన అండి మరి అన్ని బాగానే జరుగుతున్నాయి కదా. అన్ని బాగా జరుగుతున్నాయి. మీరు ఏం చేస్తారు? నేను మెకానికల్. మెకానిక్. ఎలా ఉంది మీ పని? బాగుంది. ఇక్కడ ఈసారి పెందుర్తిలో వైసీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటది? అంత బుర్రపెట్టలేదండి. అంత పొరపాటు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏం నాకు అంత ఐడియా ఏం లేదండి. ఐడియా లేదా? పాలిటిక్స్ మీద జగన్ గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు జనాలు? నాకు అంత అవగాహన ఏం లేదండి. అవగాహన ఏం లేదు. తెలియనా మీరు? తెలియదు. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏమో తెలియదండి మనకి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. బాగుంది. ఏం వచ్చింది దాని పరిపాలన మీకు? ఆ పథకాలు అన్ని బాగున్నాయి. బాగున్నాయి. ఈసారి వస్తారంటారా? వస్తారు. వస్తారు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలోనూ అయితే టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. టీడీపీ వస్తా అనుకుంటుంది. ఎందుకని సార్? ఎందుకనంటే మన అంటే పొజిషన్ అలా ఉంది అనిపిస్తుంది, అంతే మాటలు జనాలు బట్టి. జగన్ మాటలు అంటే జగన్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. పథకాలంటే మరి ఎవరికి ఇస్తున్నారో మనకి తెలియదు కదా. మాలాంటి వాళ్ళకి అయితే ఏం అందలేదు ఇప్పటికి వచ్చి. మేము ఓసి. ఓకే. మాకైతే ఇప్పుడు వచ్చి పథకం ఏది అందలేదు. ఓకే. సో జనాలు సరే టీడీపీ వస్తా అనుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడైతే మరి తాగుబోతులు అవనండి, మామూలు అవనండి, ఏ మాటలైనా సరే కొద్దిగా టీడీపీ మీద మొగ్గు చూపిస్తుంది. మొగ్గు చూపుతున్నారు. ఓకే. మరి టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటున్నారు ఇక్కడ? ఇక్కడైతే లోకల్ నాయకులు అయితే బాగానే ఉంటుందండి. అది ఎవరు అంటున్నారు? అదే పేల గోవింద్ గారు కానీ బండారు వచ్చిన. ఓకే, థ్యాంక్ యూ అండి. వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీ. ప్రజెంట్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? నాకైతే నచ్చలేదు. నాకు బీజేపీ. బీజేపీ టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? అన్ని కలిస్తే గానీ మేము వేరే ఉంటాం. మీరు వేరే ఉంటారు. ఓకే. అవి మా దగ్గర మోడీ నాకు బాగా తెలుసు. నేను ఎవడో అడిగి తీయాలి కదా. ఓకే. అది జగన్ కూడా నాకు బాగా తెలుసు. నేను ఎవడో అడిగి తెలియాలి. ఓకే. చంద్రబాబు నాకు బాగా తెలుసు. నేను ఎవడో అడిగి తెలియదు. ఓకే. అయితే ఈ పరిపాలన అయితే 90% తప్పగా ఉంది. సాగరోడు 10,000, మంగళోడు 10,000, ఆటోడి 10,000. బ్రతుకు తెరి ఉన్న వాళ్ళకి డబ్బులు వేస్తుంటాడు. నిరుద్యోగ సమస్య తీరలేదు. ఓకే. అది సో ఈసారి కష్టం ఉంటారా జగన్ గారు? కొద్దిగా కష్టపడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు మీరే ఉంటారు? గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు వేగి వెంకటరమణ. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏం పర్లేదు, మళ్ళీ జగన్ రావాలనే కోరుకుంటున్నారు సార్. అనుమానం ఏం లేదు. ఏం నచ్చింది సార్ మీకు ఆయన పరిపాలనలో? ఆయన పరిపాలనలో పర్లేదు, ఎవరికి హానికరం లేకుండా చక్కగా జరుగుతున్నాయి. అంతానా వాలంటీర్లు వేశారు, ఇంటికి పెన్షన్లు ఇస్తున్నారు, రేషన్ ఇంటికి వస్తుంది. ఇంకేం కావాలి మనిషికి? ఓకే. అంటే కొంతమంది ఏంటంటే అభివృద్ధి లేదు అంటున్నారు. ఏమండి, ఓ తల్లికి 4 పిల్లలు పుట్టారని 4 సమానంగా చూడలేరు. చూడగలరా? చూడలేరు కదా. ఈ ఒకరికొకలా చూస్తారు కానీ అందరికి వచ్చేయాలంటే అవ్వదు కదా. ఓకే. సో పర్వాలేదు, మళ్ళీ ఆయన రావాలని ఎవరైతే బాగుంటుంటారు వైసీపీ అభ్యర్థి? మళ్ళీ ఆయన అదీప్ రాజు వస్తేనే బాగుంటుంది. కుర్రోడు కొద్దిగా అభివృద్ధి చేస్తాడు కొద్దిగా. చెప్పండి, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? ఏపీలో ఏ ప్రభుత్వం అంటే ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పుడు అన్ని కూడా ఏమి ఇది లేదు కాబట్టి టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు తప్ప నష్టాలు తప్ప ఏమి ఒరిగింది ఏం లేదు. ఓకే. అదే. సో రాజధాని అమరావతి అయితే బాగుంటుందా, వైజాగ్ అయితే బాగుంటుంది మీకు? రాజధాని మధ్యలో ఉంటుంది కాబట్టి మొత్తం స్టేట్ అంతటికి అమరావతి బెస్ట్ ఉంటుంది. మీనాక్షి. చెప్పండి మేడం, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా సరే ప్రజల్ని ఉద్ధరించే వాళ్ళు రావాలి. అందులో పేదవాళ్ళు బాగానే ఉంటుంది ఇంప్రూవ్మెంట్, అలా అని హయ్యర్ వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు. కానీ మీడియా మధ్యంతరాలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారండి. ఓకే. ఎగ్జాంపుల్ మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అందరికీ న్యాయంగా, ఎందుకంటే అన్ని ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఇన్కమ్ తక్కువైపోతుంది, పిల్లలు చదివించాలా, ఇటువైపు అన్ని కూడా ట్యాక్స్లు అవి పే చేయాలా, ఇన్కమ్ చూస్తే కనిపించట్లేదు. ఆ రకంగా కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఎవరు వచ్చినా. రేట్లు అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి కదా మేడం? లేదండి, చాలా అన్యాయంగా చాలా దారుణంగా పెరుగుతున్నాయండి. ఈ ప్రభుత్వంలో పెరిగాయంటారా లేకపోతే గత ప్రభుత్వంలో కూడా పెరిగాయంటారా? ఈ ప్రభుత్వంలోనే బాగా ఘోరంగా రేట్లు పెరిగాయండి. కరెంటు బిల్లులు అయినా సరే, ఇంటి పన్నులు, పిల్లల ఫీజులని,
అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా మేడం. ఉచిత పథకాలు మాకేమీ రావట్లేదండి. ఓకే, అంటే వాటి మీద మీ కామెంట్ వ్యవసాయదారులమే మేము కూడా. ఓకే, ఆ వ్యవసాయదారులు మేము కూడా మాకేది కూడా అమౌంట్లు అనేది ఏవి రావట్లేదు. మేమే కాదు, మాలాంటి వాళ్ళకి ఎవరికి కొంతమంది చాలా మంది ఇబ్బంది పడ్డారు. రైతు బంధు ఉంది కదా, రైతు భరోసా ఇస్తారు కదా. మాకేమీ రాలేదండి. మాకు ఎకరం భూమి ఉంది. ఓకే, ఆ తర్వాత ఏమో దాని మీద ఏమీ కూడా ఇన్కమ్ లేదు, అసలు వాటర్ ఉండదు, నీటి సదుపాయం ఉండదు. అలా అని మేము ఎక్కువ పెట్టుబడి పెట్టి మేము వ్యవసాయం చేయించలేకపోతున్నాం. ఓకే, ఇంకా ఏ రకంగా చూసినా సరే మాకు ఇబ్బంది మాత్రం చాలా విపరీతంగా ఉంది. అది చెప్పుకోలేకపోతున్నాం కూడా, ఎందుకంటే చూసే వాళ్ళకి మీకేమి అంటున్నారు అని అది అనుభవిస్తేనే కానీ తెలియదు. ఏదైనా సరే మధ్య తరగతి వాళ్ళు మాత్రం చాలా ఘోరంగా ఉందండి. ఓకే, ఎవరు వస్తే అంటే ఓటుకి నోటు కాకుండా ఎవరు వచ్చినా మన ఎన్నుకున్న దేనికి అంటే ఇప్పుడు వరకు మార్పు వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఓటుకి నోటు లేకుండా ఏమి ఇవ్వకుండా ఉచిత పథకాలు ఇవ్వకుండా ఓట్లు వేస్తారా జనాలు అంటే ఇప్పుడు అంటే వాళ్ళని అలవాటు చేశారు అలా రాజకీయ పార్టీలు. ఓకే, ఇక మీదట అలా కాకుండా మామూలుగా వాళ్ళంతా వాళ్ళ స్వతంత్రంగా ఏ పార్టీకి వేసినా వాళ్ళకి మంచి చేయాలనేసి ఆలోచిస్తుంది. ఓకే, ప్రజెంట్ మీరు ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ప్రజెంట్ అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వస్తారని పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనుకుంటున్నారు. పెందుర్తిలో ఎవరున్నారు సార్? పెందుర్తిలో అభ్యర్థి ఎవరు ఉన్నారు? పెందుర్తిలో అభ్యర్థి ఐడియా లేదు సార్, కానీ పవన్ రాజధాని వైజాగ్ అయితే బాగుంటుందా, అమరావతి అయితే బాగుంటుందా? రాజధాని ఎక్కడున్నా పర్లేదు, మనకు మంచి చేస్తే చాలు. అయితే బాగుంటుంది. మరి కొత్త జోష్ యువగలానికి కావాలి. అలాంటి ఎంప్లాయ్మెంట్, డిగ్రీ పట్టా, కలెక్టరు ఇలాంటి చదువుకునే వాళ్ళు రావాలండి రాజకీయానికి. డబ్బున్నోడు, ఓటుకు నోటు ఇలాంటి వాళ్ళు వేస్ట్ అండి. పథకాలు ఫ్రీ 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 వై నాట్? దేనికి అసలు ఫ్రీ? ఎవరు సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ఇది ప్రజలకి చాలా విడ్డూరమైనటువంటి వాతావరణం. ఇండియా కల్చర్ కి ఇంకా డెవలప్మెంట్ అవ్వకపోవడం కారణం ఈ ఫ్రీ పథకాన్ని బానిస బతుకు బతుకుతున్నాం మనం అందరం. మనం అంటే అఫ్కోర్స్ ఈ మందు ముక్కకి అలవాటు పడిపోయి ప్రతి ఒక్కరు కూడా పేదరికంలో ఉన్నారు. వాళ్ళకి ఫ్రీ అని చెప్పి వీళ్ళు వాడుకోవడానికి చూస్తున్నారు. ఎవరికి ఫ్రీ ఇస్తున్నారు వీళ్ళు? ఎంతమందికి ఇస్తారు ఫ్రీ? ఎంత పర్సంటేజ్ ఉంది? ఎంతమందికి ఇస్తున్నారు? అసలు ఫ్రీ అనే పదం దేనికి వస్తుంది అసలు? అంటే నిలబడడానికి వీళ్ళకి అంటే రైట్స్ లేవు. రైట్స్ లేక కదా ఫ్రీ పెడుతున్నారు. ఇది కాంపిటీషన్ ఎందుకు? అది ప్రజాప్రతినిధి అంటే డెమోక్రసీ పాలన అంటే దేనికి అసలు? ఎక్కడుంది డెమోక్రసీ? అంటే ఆ పేర్లు చెప్తే మళ్ళీ ఇబ్బంది. సో ఐపీఎస్ ఐఏఎస్ చదివిన వాళ్ళందరూ కూడా ఎంటీగా అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఎవరు కూడా కనీసం వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. కనీసం ఓటింగ్ బ్యాంక్ కనపడలేదు, డిపాజిట్ కనపడలేదు. ఎక్కడుంది తేడా? ఎక్కడొచ్చింది? ఇంతమంది ప్రజాస్వామ్యంలో పేదరికమే ఓటేస్తుందా? ఇంకెవరు ఓటేయట్లేదా? మరి వాళ్ళందరూ ఎడ్యుకేట్ కదా, మరి ఆ ఎడ్యుకేట్ కాస్త ఎందుకు ఆలోచించట్లేదు? సో ఈసారి కొత్తగా జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టారు కదండి. అఫ్ కోర్స్ ఎవరైనా ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ అయినా లోక్సత్తా పెట్టారు లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ గారు. అంటే ఇలా వాళ్ళందరికీ కూడా ఎందుకు ఎంటీ అయిపోయారు వీళ్ళు? అసలు ఎవరు చేస్తున్నారు అది? అంటే ఓటు బలం, డబ్బు బలం ఉంటే ఎవరు దీన్ని ఆకట్టుకున్నా అంటే పూర్తిగా మాట్లాడడం తెలియదు. సో ఆ ఆవేశంలో మాట్లాడుతున్నాను. సో ఏ పార్టీ అయినా వేస్ట్ అంటారు ప్రజెంట్ ఉన్న పార్టీలు అందరూ ఏదో ఇప్పుడు ఎదుగుతున్నోడిని ఎదురు పడగొట్టాలని చూస్తారు. అది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. నిన్న మొన్నదాకా ఆ పార్టీ ఉన్న వాళ్ళు ఇతను చెప్పేవాడు అవినీతి అని, ఇప్పుడు వీళ్ళు అవినీతి అని చెప్తున్నారు. సో కొత్త యువకి మళ్ళీ ఇస్తే సో బెటర్ అని నా ఫీలింగ్. యువత బాగుపడాలన్నా, ఎంప్లాయ్మెంట్ పెరగాలన్నా, చదువుకున్న ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో సీఎం మాత్రం ఏ డబ్బు బలంతో వచ్చాడు? మరి ఎందుకు మన ఆంధ్రాలో ఇంకా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రాలో ఇంకా ఎందుకు పాత పార్టీలు తిరుగుతున్నాయి? ఇదంతా ఒక రాజకీయం కుంభకోణంతో జరుగుతుంది. సో కొత్త పార్టీ వస్తే బాగుంటుంది. కొత్త యువగలం లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది ఫీలింగ్. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అలాంటి రెండు పోటీగా ఉన్నాయి కదండి. రెండు పోటీగా ఉన్నాయి. ఓకే, మీకు ఎలా అనిపించింది జగన్ పరిపాలన? మారుస్తారు అనుకుంటున్నాను జనాలు. మారుస్తారు అనుకుంటున్నారు. ఎందుకంటారు? పథకాలకి అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి లేదంటారు. ఓకే, ఇక్కడ లోకల్ ఎవరైతే బాగుంది అభ్యర్థి? మీకు ఏమో ఇద్దరు అంటున్నారు, పంచకట్ల లేకపోతే బండారు కానీ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఇద్దరికి ఎవరు ఇచ్చిన వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉంటుంది. మీరు రాజధాని గురించి మీరు ఏమంటారు? ఒకటి పెట్టంటారా, మూడు పెట్టంటారా? మోదీ రాజధాని గురించి ఒకటే, నేను మూడు ఎందుకు? అది ఎక్కడ సార్? అది
అమరావతి ఇస్తారు మళ్ళీ. అమరావతి బెటర్ అంటారా? ఓకే. గురుగారు మీరు చెప్పండి, మీ పేరు? యుగంధరండి. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబే. చంద్రబాబు గారు. ఎందుకని? అభివృద్ధి లేదు కదా జగన్. అభివృద్ధి లేదు అంటే 2 years కరోనా వచ్చింది కదా, ఇంకో అవకాశం ఉండి అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు ఆయన. చేస్తే ఇప్పుడే చేయొచ్చు కదా, అతను అప్పుడు చేయడం ఏంటి మళ్ళీ? ఓకే, ఇప్పుడే చేయొచ్చు కదా. సో ఈసారి అయితే టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారు అయితే? కన్ఫర్మ్ అంటారా? కన్ఫర్మ్ బాగుంటుంది అంటారు. మేము పక్కా టీడీపీ అండి, ఇంక నేనేం చెప్పలేదు. టీడీపీ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అందరికి తెలిసిందే కదా. తెలిసిందే, మీరు చెప్తే వింటాం మంది. కానీ ఇక్కడ పెందుర్తిలో ఎలా ఉంది? పెందుర్తులు అనేది బాగా లేడీస్ కి అయితే పర్వాలేదులేండి, జెంట్స్ అనేది ఏమి లేదు కదా. ఓకే ఓకే. రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్ అంటారా, 1 అయితే బెటర్ అంటారా? రాజధాని అంటే ఎవరండి? రాజధాని రాజధాని ఒకటే ఉండాలండి. ఒకటే ఉండాలి. ఎక్కడది? అది మెయిన్ ఆల్రెడీగా స్థాపించి ఉంది కదండి. ఎక్కడ? అమరావతి. అమరావతి. ఓకే, అదే బెటర్. అదే బెటర్ అంటారు. మెయిన్ సెంటర్ అవుతుంది కదా అది. ఓకే, మరి ఇక్కడ టీడీపీ జనసేన క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? టీడీపీ జనసేన క్యాండిడేట్ అనేది ఇంకా మేము ఆలోచించాం. మీరు అనుకుంటే ఇతని మధ్య బాగుంటుంది, వస్తుంది అని అనుకుంటారు కదా. అవును, పార్టీ ఎవరనేది ఇక్కడ డిక్లేర్ చేయలేదు. టీడీపీ నుంచి ఏమో బండా సత్యనారాయణ అంటున్నారు, జనసేన నుంచి ఏమో పంచకర్ల రమేష్ బాబు ఏదో అంటున్నారు. పేరు వినపడుతుంది. అవునండి, ఎవరైనా సరే ప్రజలకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. ఆల్రెడీ ఎవరికైనా తెలుస్తుంది కదా, వీళ్ళైనా వాళ్ళైనా. ఎలక్షన్ వచ్చిన వరకు నేను అంటారు, తను అంటారు. కానీ ప్రజలకి నిలబడే వాళ్ళే కరెక్ట్ గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బాగుంటుంటారు? జగన్ గారు అండి. జగన్ గారు. ఎందుకని? సంక్షేమ పథకాలు అన్ని బాగా చేస్తున్నారు. ఓకే, అన్ని పథకాలు అంటున్నారు. ముసలి వాళ్ళకి కూడా పెన్షన్ అది టైం టు టైం వస్తుంది. నెక్స్ట్ అతనే వస్తే బాగుంటదండి. స్టూడెంట్స్ కూడా అందరికీ బాగుంది సార్. ఇక్కడ పెందుర్తిలో తెలియదు సార్. పెందుర్తి తెలియదు. మీరు ఎక్కడ మీద ఉంది? మాది మాడుగుల సార్, నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాగుంటుంది అంటారా? ఏపీ ఎవరు వచ్చినా ఏముంటదండి, ఏముండదు అంటారా? ఏముండదు. ప్రస్తుతం జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు, పర్వాలేదు. ఏం నచ్చిందంటే ఆయన పరిపాలనలో? ఏం నచ్చలేదు. ఏం నచ్చలేదా? నెక్స్ట్ వచ్చినట్టు కూడా ఏం చేయడు, ఎవడు బాగుపోతే వాడు చూసుకుంటాడు. ఆడ వెనకాల తిరిగినట్టు లబ్ధి పొందుతుంది తప్ప ఇంకెవరు లబ్ధి పొందుతుంది ఏమి ఉండదు. ఓకే, పథకాలు ఇస్తున్నారు కదా, దాని మీద మీ కామెంట్? నేను కూడా తీసుకుంటాను కదా పథకాలు. అందరూ తీసుకుంటాం పథకాలు. మరి తీసుకోపోతే మా ఇంట్లో రాత్రిపూట నాకు నిద్ర పట్టదు. ఆడు తీసుకోవడం, నేను తీసుకోలేదు. ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్ ఇక్కడ పెందుర్తిలో? పెందుర్తి బాగానే ఉంటదండి, గట్టిపోటీ ఉంటది. కానీ ఎవరు అభ్యర్థిని తెలియట్లేదు ఇప్పటికి జనాలకి ఎవరికి. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా? టీడీపీ జనసేన కలిసింది. పాత ఆయన ఉన్నాడు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకల రమేష్ బాబు. ఎవరి వర్గంలో ఎవరు సామాజిక వర్గంలో ఉన్నారు చెప్పలేం. ఇప్పటికి ఎవరు కూడా అభ్యర్థి అనేది ఇక్కడ అవ్వలేదు. ఓకే, ఎలా ఉంటుంది సారి సీఎం అయ్యే నెక్స్ట్ సెకండ్ టైం సీఎం అయ్యే అవకాశం ఉందా జగన్ గారు? చెప్పలేం. పల్లెటూరులో పూర్తిగా జనబలం అంతా జగన్ ఉంది, సిటీలో పూర్తి వ్యతిరేకత ఉంది. అలాగే యువతకి ఏం ఉద్యోగాలు లేవు కావడం, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే పై రాష్ట్రాలు పోవడానికి వీళ్ళు ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ వేరే వాడు కొత్త చూస్తుంది అనుకుంటారు. ఊర్లో ఉన్న వాళ్ళకి మాకు ఇదే బాగుంది, మాకు అన్ని లాభాలు పథకాలు ఎన్నో వస్తున్నాయని ఇక్కడ యూత్ ఇక్కడ బాగుంటుంది. రాజధాని గురించి మీరు ఏమంటారు? రాజధాని గురించి ఏముంది, రాజధాని పెట్టినప్పుడు ఏం లేదు, వీడి చేతున్నప్పుడు లేదు, అందరూ వెళ్ళిపోవడమే. మనం సామాన్యుడు ఏమంటారు, సామాన్యుడు నడుచుకుని వెళ్ళిపోవడమే. రాజధాని అమరావతి అయితే బాగుంటుందా, 3 అయితే బాగుంటుంది అంటారా? అమరావతి అయితే అటువైపు బాగుపడతారు, ఇక్కడికి వస్తే మేము తినడానికి ఇబ్బంది పడతాం అంతే. ఇబ్బంది పడతారా? మరి కమర్షియల్ అయిపోతాయి కదా, ఇప్పటికీ అన్ని కమర్షియల్ అయిపోయాయి ఇక్కడ అనుమతికి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. చంద్రబాబు గారు. ఎందుకని అంటారు? ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ప్రాబ్లమ్స్ ఏం సార్? ప్రాబ్లమ్స్ అంటే మరి కొంచెం పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఇబ్బంది పడకుండా వల్ల చంద్రబాబు వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. మీరు అనుకుంటున్నారు? ఇక్కడ పెందుర్తిలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? బండా సత్యనారాయణ మూర్తి గారు. ఓకే, ఇన్ కేసు జనసేనకి ఇస్తే సీటు? బండా సత్యనారాయణ గారికి ఇస్తే బాగుంటుంది. ఓకే, అంటే జనసేన నుంచి పంచకర్ల గణేష్ ఎవరు అంటున్నారు? పంచకర్ల రమేష్ బాబు అతను మంచి వ్యక్తే, కానీ మరి బండా సత్యనారాయణ చాలా రోజులు పొత్తులో భాగంగా బండా సత్యనారాయణ చాలా రోజులు పెట్టి కష్టపడ్డాడు కదా నియోజకవర్గం. ఓకే, దాని వల్ల ఏంటంటే బండా సత్యనారాయణ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్ గారు. ఎందుకనండి?
ఏం నచ్చిందండి ఆయన పరిపాలన మీకు? గోల్ ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు కదా. ఓకే, ఇంకా మేడం ఇంకా ఏం నచ్చింది? అన్నిటికీ బాగానే ఉంది. అన్నిటికీ బాగుంది. బాగా పెందుర్తిలో ఎవరైతే బాగుండదు మేడం? హిందువులు అంటే ఎమ్మెల్యే బాగా చేస్తారు కదా. ఎమ్మెల్యే బాగా చేస్తాను. మళ్ళీ ఆయన వస్తా ఉంటారా ఆయనకి ఇస్తే సీటు? ఏమంటే అందరూ అతని అదృష్టం, మా ఓట్లు వేయడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు ఏం పేరు మీ పేరు? శివండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగనే బాగుంటుంది సార్. జగనే. ఎందుకని అంటారు? ఎందుకంటే పథకాలన్నీ అంతున్నాయి సార్. మరి అంతకంటే ఏం కావాలో ప్రజలకి, పెద్దలకి. ఓకే. ముందు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంలో చూడలేదు ఇలాంటి. ఇప్పుడు అన్ని చూస్తున్నాం. ఓకే. బ్యాంకులోకి వచ్చేస్తున్నాయి, అకౌంట్లోకి. ఓకే. పిల్లలు చదువుకుంటుంటే వస్తున్నాయి. మాకేమన్నా భూమి ఏమన్నా 1 ఎకరం 6 ఎకరం ఉంటే భూమికి తాలూకు వస్తున్నాయి. ఓకే. అన్ని వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. రాజధాని గురించి మీరు ఏమంటారు? 1 అయితే బెటర్ అంటారా, 3 అయితే బెటర్ అంటారా? రాజధాని రాజధాని అండి, మరి ఎక్కడికో వెళ్ళాలంటే మనం చేయలేం కదా సార్. ఎక్కడ పరిష్కారం అక్కడ జరగాలి, ఇక్కడే మంచిది. ఇక్కడే మంచి అంటే ఎక్కడంటే 3 రాజధానులు అంటే మరి మనకు అవసరం అయినప్పుడు అక్కడికి వెళ్తాం. ఏదో న్యాయ రాజధాని అంటే కావాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్తాం. ఓకే, తప్పదు కదండి మీరు. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. ఎవరు వచ్చినా బాగుంటుంది. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? యావరేజ్ అన్న. యావరేజ్. ఎందుకంటే మాకు ఎలక్ట్రిషన్ పనులే లేవు. ఎలక్ట్రిషన్ పనులే లేవు. పనులేమి లేవు. ఎందుకని? ఏముంది, ఇసుకొస్తే ఏమంటే ఏమి ఇసుక ఆగిపోవడంతో అన్ని ఆగిపోయినాయా? ఇటుకలు ఏమి లేవు, ఒక్కలేవు, పనులు లేవు. మేము ఖాళీ ఆడితే ఇంటూ 300 200 రోజుకి 600 తెచ్చుకుని 1000 రూపాయలు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడో పిలిస్తే వెళ్ళలేదు, మామూలు ఇంటి దగ్గర ఖాళీకి వచ్చారు. ఓకే. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, వచ్చే అవకాశం ఉందంటారా? అది జనాలు చెప్పలేము అన్న. జనాలు నాడు ఎలా ఉంటదంటే ఆ టైం ఇప్పుడు మామూలుగా 20,000 రూపాయలు ఇచ్చారు ఇంకో గెలుస్తాడు అంటారు. ఓటు ఎవరికి వేస్తారని కన్ఫర్మ్ చెప్తాం. అదైతే కన్ఫర్మ్ చెప్పలేం. అంటే మీరు నన్నే కాదు 100 మందిని అడిగినా సరే వైఎస్ఆర్ వస్తుంది అంటారు. ఓటు వేసే టైంకి ఎవడొస్తుందో తెలియదు. అది మాత్రం గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ బాబు వచ్చాక అన్ని ఇదే పెరిగిపోయింది బాబు, రేట్లు అవి పెరిగిపోయాయి. ఏం తినలేకపోతున్నావు, ఉండలేకపోతున్నావు. కొంపలు ఉన్నోళ్ళు కొంటున్నాయి, లేకపోతే లేదు. ఆ బాబు ఇస్తే ఎత్తుకుంటే నా పని చేయదు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. ఓకే, బాబు వస్తే బాగుంటుంది అంటారు. బాబు వస్తేనే బాగుంటది. ఓకే, మరి పెందుతులు ఎవరైతే బాగుంటుంది? ఎమ్మెల్యే నాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరో తెలియదు. బాగుంటుంటారు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? జగన్ ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు అంటారా? పాలన ఏం బాగోట్లేదు. పాలన ఏం బాగుండలేదు. మరి ఇక్కడ పెందుర్తి ఎవరైతే బాగుంటుంది అంటారు? టికెట్ ఏం అవ్వలేదు కదా ఎవరంటే. టికెట్ అప్పుడు ఇన్ కేసు జనసేన టీడీపీ పోటీ చేస్తారు కదా. జనసేన వచ్చినా జనసేన పర్వాలేదు. ఎవరున్నారు జనసేన అభ్యర్థి ఇక్కడ? పంచకర్లా గణేష్ బాబు. ఓకే, మరి టీడీపీకి టీడీపీకి ఎవరన్నా ఇంకెవరు కన్ఫర్మ్? ఓకే, సరే టీడీపీ జనసేన కూటమి వస్తుంది అంటారా? ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బాగుంటుందా, 1 అయితే బాగుంటుందా? రాజధాని గురించి మీరు ఏమంటారు? రాజధాని అమరావతి అయితే బాగుండదు. అమరావతి అయితే బాగుంటుంది. మరి వైజాగ్ కూడా అంటున్నారు కదా, 3 రాజధానులు అన్నారు కదా. సార్ అది వైజాగ్ కష్టమా? అమరావతి బెటర్ అంటారా? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే అంటే ఎవరేజ్ పర్వాలేదు. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది మేడం? బాగుంది. ఏం నచ్చింది మేడం జగన్ పరిపాలన మీకు? ఏం నచ్చిందంటే ఇల్లు ఇవ్వడం అది బాగుంది. ఓకే, సరే టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందంటారు ఇక్కడ? ఉండొచ్చేమో అనుకుంటున్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యే అదీప్ రాజు గారు ఎలా చేస్తున్నారండి? ఆయన చేస్తాను. మళ్ళీ వస్తారంటారు ఆయన? చెప్పలేము. చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి, అక్కడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన నర్సంపేట. ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? ఎవరు వచ్చినా మాకు తాపి పని మాంది కదా సార్. ఎవరు వచ్చినా తాపి పని మాందు. మా పని మాదే. మా పనికి ఇబ్బందిలా చూస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. మామూలు ఫ్రీగా ఉందా? ఇప్పుడు ఇబ్బందిగా ఉంది పనికి. రోడ్డు మీద లాగడం లేదు పని. ఎట్లా అవుతుంది అలాగే ఉంటాను మనుషులు. పని లాగడం తేటి లేదు మాకు. ఎందువల్ల అంతే మరి, ఎందువల్ల నాకేం తెలుసు. ఇసుక వల్ల రేటు పెరిగిపోయిందో దేని వల్ల మనకు తెలుసు సార్. అక్కడికి వెళ్తున్నాం, పని లేకపోతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇంటికి ఖాళీగా ఉన్నాం. మాకు ఎవరు ఇచ్చేది వాళ్ళకి ఓటు. ఓకే, ఐడియా లేదండి. ఐడియా లేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు. సార్ వస్తారంటారా? గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేదు. ఎందుకనంటారు? ఎందుకని గ్యారెంటీ లేదంటారా? టీడీపీ జనసేన కావడం వల్ల అంటారా? ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అంటారా?
గ్యారెంటీ అయితే కన్ఫర్మ్ లేదు. కన్ఫర్మ్ లేదు. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? దానివల్ల లబ్ధి పొందాం కదండి. ఆ? దానివల్ల లబ్ధి పొందాం కదా. లబ్ధి పొందారు. ఓకే. ఇక్కడ పెందుత్తులు ఎవరైతే బాగుంటుంది సార్? ఎందుకు ఇంకా చెప్పలేమండి. అధిక రాజు మరి ఎవరికి ఇస్తారు తెలియదు కదా. నాకు ఇస్తారో తెలియదు. ఇక అదీప్ రాజు గారు ఇంకెవరు ఇక్కడ వైసీపీ అభ్యర్థులు ఏమో తెలియదండి. తెలియదు. మరి టీడీపీ జనసేన కలిసింది కదండి. టీడీపీ జనసేన గెలిచిందన్నా సరే ప్రజెంట్ అయితే మరి వైసీపీ నుంచి ఎవరు వచ్చి వస్తారో పెళ్లికి నుంచి గెలుస్తారు. ఓకే. ఒకటే మనకి ఎవరైతే బాగా చూస్తా అందరూ ఒకలాగే చూస్తాను. అందరూ ఒకలాగే చూస్తున్నారా? ఈ జగన్ వచ్చే కొద్దిగా పర్లేదు. కొంచెం పర్వాలేదు. ఏం బాగుందా మీరు వచ్చిన తర్వాత? ఏం బాగుందంటే మరి రోడ్లు బాగానే వేస్తున్నాడు. మరి పిల్లలు డబ్బులు వేస్తున్నాడు. పెద్ద ఎందుకు పనికి రానైన వాళ్ళకి వయసు అయిపోయింది కదా వాళ్ళకి, అందుకని 45 సంవత్సరాలు డబ్బులు ఇస్తాండ. ఇచ్చినోడికి కొన్ని 50 సంవత్సరాల వాడికి ఇచ్చినా సరిపోను. అతను చేసిన తప్పు అని లేదు, కాకపోతే వయసు అటు ఇటు చూసుకొని ఇవ్వాలి. అది ఒకటే తప్పు చేశాడు. అన్ని బాగానే ఉన్నాయి. ఆటో డబ్బులు కూడా వేస్తే నా రిచ్లోనైతే. రాజధాని ఏదైతే బాగుంటది? ఎవరు వచ్చినా నాకు ఒకటే రాజధాని అమరావతి వైజాగ్. వైజాగేనా? ఎవరు వచ్చినా అదే కదా సార్. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? పర్వాలేదా? వస్తారంటారు ఈసారి? వస్తారని అనుకుంటున్నాం అండి. అనుకున్నారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? పరిపాలన అంటే ఇంకా కొన్ని చెప్పే చేస్తున్నారు అండి. అభివృద్ధి అనేది కొంచెం తక్కువ పడింది. అభివృద్ధి అనేది కొంచెం అంటారా? ఓకే. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? పర్వాలేదా? వస్తారు ఈసారి? రావచ్చు అనుకుంటున్నారు. మరి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభావం ఉంటుంది ఇక్కడ? ఉంటది.